పెట్రోల్ బంకుల వద్ద కనీస సౌకర్యాలపై కూడా జోరుగా చర్చ జరుగుతోంది. అసలు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు నిబంధనలు పాటిస్తున్నాయా? ఏదైతే మైనర్ అఫెన్స్లోకి వస్తాయంటే 24 గంటలు పెట్రోల్ బంకు తీసి ఉంచకపోయినా, మీరు ఏ టైంలో వచ్చినా పెట్రోల్ కానీ డీజిల్ కానీ మీకు ఇవ్వలేకపోయినా, గాలి 24 గంటలు మీకు అందుబాటులో లేకపోయినా, టాయిలెట్స్ మీకు 24 గంటలు అందుబాటులో లేకపోయినా, ఫస్ట్ ఎయిడ్ కిట్ నేను మీకు 24 గంటలు అందుబాటులో ఉంచకపోయినా, మంచినీళ్ళు తాగడానికి పనికొచ్చేటటువంటి మంచినీరుని మీకు 24 గంటలు అందుబాటులో ఉంచలేకపోయినా, మీ సెల్ ఫోన్ పనిచేయకపోతే నేను ల్యాండ్ ఫోన్ మీకు ఇవ్వకపోయినా, దీస్ ఆర్ ఆల్ కమింగ్ అండర్ ది మైనర్ అఫెన్సెస్. అట్లాగే ఈ మొక్కలు అనేది కూడా మీకు పెంచకపోతే మా మైనర్ అఫెన్సెస్. రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి, వాహనదారులకు భారంగా మారుతున్నాయి. ఇది చాలదన్నట్టు పెట్రోల్ బంకుల నిర్వాహకులు కూడా వినియోగదారుల్ని దోచేస్తున్నారు. వ్యాట్ అనేది ఇప్పుడు పెట్రోల్ బంకులో ఎలా ఉందంటే, నేను అమ్మేటటువంటి ఇంజిన్ ఆయిల్కేమో నేను జీఎస్టీ కడుతున్నా, అంటే అందులో 9% రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, 9% సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. నేను అమ్మే పెట్రోల్కేమో వ్యాట్లోనే ఉన్నాను, డీజిల్ కూడా వ్యాట్లోనే ఉన్నాను. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీంట్లో సభ్యులు. సో వీళ్ళందరూ మెజారిటీ ఒపీనియన్ కనుక తీసుకుని ఈ పెట్రోలియం డీజిల్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేటైతే కనుక మనం ఈ 109 రూపాయల 21 పైసా ఉన్న పెట్రోల్ వచ్చేటప్పటికి మీకు 80 రూపాయలకి ఇవ్వగలుగుతాం. దగ్గర 29 రూపాయలు అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. మైలేజ్ రావడం లేదా? ప్రాబ్లం ఎక్కడ ఉందో గుర్తించలేకపోతున్నారా? అయితే మీరు పెట్రోల్ బంకులో చమురు దోపిడీ బాధితులై ఉండవచ్చు. బండిలో నగదుకు తగ్గ పెట్రోల్ పోయలేదని గుర్తించండి. చూడండి, మీరు ఇక్కడ 0 చూసుకున్నాక మీకు ఎంత అమౌంట్ అయితే వచ్చిందో అంత అమౌంట్ మీకు కనపడుతుందిగా. మీరు 0తో మొదలైంది, ఇందాక మీకు ముందు కస్టమర్ 0, ఇప్పుడు ఎంత ఉంది? 445 రూపాయలు తీసుకున్నారు. బిల్లు తీసుకోండి పంపులోంచే. దీన్ని ఎవరు మ్యానిపులేట్ చేయలేరు, ఎందుకంటే దీనికి 11 సీల్స్ ఉంటాయి. 11 సీల్స్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, తూనికల కొలతల శాఖ వాళ్ళు ఈ పంపు మొత్తానికి 11 సీల్స్ వేస్తారు. మీలో ఎంతమందికి తెలుసు పెట్రోల్ బంక్స్ అనేవి వినియోగదారునికి అనేక రకాల సదుపాయాలు కల్పిస్తాయని? ఇప్పటి వరకు మీరు పెట్రోల్ బంకుల గురించి నెగిటివ్ వార్తలే వినే ఉంటారు, కానీ వాటికి భిన్నంగా బెజవాడ టైమ్స్ సరికొత్త సమాచారాన్ని అందించనుంది. 53 ఏళ్ల అనుభవాన్ని మనతో పంచుకోవడానికి విజయవాడ పైలట్ సర్వీస్ స్టేషన్ పెట్రోల్ బంక్ మేనేజర్ వెంకటప్పయ్య గారు ఉన్నారు. మాట్లాడదాం, మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వినియోగదారులకు విజ్ఞప్తి, పెట్రోల్ డీజిల్ పోయించుకునే ముందు మీరు పంపుపై 0 రీడింగ్ను గమనించగలరు. మీరు కొనుగోలు చేసిన పెట్రోల్ డీజిల్కు పంపు నుండి వచ్చే బిల్లే తీసుకోగలరు. దానికి ఏంటంటే ఇది ఒకటి చేయగలిగితే మిమ్మల్ని ఏ కస్టమర్, ఏ ఎంప్లాయీ కూడా మిమ్మల్ని మోసం చేయలేడు. అంటే గన్ను పూర్తిగా ఇలా నొక్కరు, కొంతమంది ఆఫ్లైన్ నొక్కుతారు. అసలు మీకు ఈ నాజులు అంటాం మేము, మీరు గన్ అంటారు, దీన్ని మేము నాజులు అంటాం. మీరు ఒకసారి నాజులు తీసుకున్న తర్వాత 5 సెకండ్లు కనుక ఆపితే ఆటోమేటిక్గా పంపు ఆగిపోతుందండి. పంపే ఆగిపోతుంది, అతను ఏం చేయలేడు. ఇవన్నీ కూడా యూట్యూబ్లో వచ్చేటటువంటి అపోహలే, 100కి 200% అపోహలే. మీరు అయితే దీంట్లో మోసాలు జరగవని నేను అన్నాను. ఇది 0 మీరు చూసుకోకపోతే మాత్రం మోసం జరుగుతుంది. ఎందుకంటే ఇతనికి వచ్చే 50 రూపాయలు కొట్టాడు అనుకోండి, నా బంకుని కాదు, ఏ బంకులో అయినా 50 రూపాయలు కొట్టాడు, ఆయన వెళ్ళిపోయారు. మీరు 0 చూసుకోలేదు అనుకోండి, మళ్ళీ 50 మీద నుంచి మీకు కొట్టేస్తాడు. మీరు ఈ 0 చూసుకోవాలి అంటే ఇది ఈ స్టాండ్ మళ్ళీ ఇందులో నుంచి తీసి ఇందులో పెట్టాలి. ఇలా వన్స్ మీరు పెట్టాడు అంటే అది 0 అయిపోతుంది అంతే. మీరు నాకు స్టార్ట్ చేయలేదుగా. నేను చాలామందికి తెలియనివి ఏంటంటే, ఆదివారాలు వస్తాయి, పండుగలు వస్తాయి, మీ ఇంట్లో కుకింగ్ గ్యాస్ అయిపోతుంది. మీకు గ్యాస్ బుకింగ్ చేశారు కానీ ఆదివారాలు పండుగల మూలంగా మీకు గ్యాస్ లేదు. మీరు పెట్రోల్ బంక్ వచ్చి 5 కేజీల సిలిండర్ తీసుకెళ్ళచ్చు. దీనికి మీరు ఏమి డాక్యుమెంటేషన్ ఇవ్వక్కర్లా, మీరు ఏ రకమైనటువంటి డాక్యుమెంటేషన్ ఇవ్వక్కర్లా. జస్ట్ కేవలం మీ ఆధార్ కార్డు ఫోటోస్టాట్ ఒకటి ఇచ్చేస్తే చాలు. నా దగ్గర అయితే దాదాపుగా 140 మంది వినియోగించుకుంటున్నారండి. ఎందుకంటే మాకు ఈ పెట్రోలియం మినిస్ట్రీ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మనకి శనివారం కానీ, ఆదివారం కానీ, పండుగలు కానీ, నేషనల్ ఫెస్టివల్స్, ఆగస్టు 15, జనవరి 26, అక్టోబర్ 2 ఇలాంటి వాటి కానీ ఏ రోజు పెట్రోల్ బంకులకి సెలవు ఉండదు. దీన్ని మనం ఏంటంటే ఎస్కామ్స్ అంటాం, అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ యాక్ట్, అంటే నిత్యావసర వస్తువుల చట్టం. మా వర్కింగ్ అవర్స్ దగ్గర కూడా మీరు చూడండి, మేము అక్కడ 0 క్లాక్ అని పెట్టా. ఎందుకని అంటే 24 గంటలు పనిచేస్తాను అని మీకు చెప్పడం. మీరు ఏ తెల్లాసారి 3ంటికో అర్ధరాత్రి 2ంటికో వచ్చి పెట్రోల్ కొట్టమంటే, నేను పెట్రోల్ కొట్టలేదు, బంకు తాళం వేస్తుంది, ఇక్కడ ఏమి షట్టర్లు ఉండవు, ఓపెన్ చేసే ఉంటుంది. ఎవరన్నా ఒకవేళ మీకు 2ంటికో 3ంటికో వచ్చి కొట్టను అంటే కనుక అది అఫెన్స్ అండి, అది నేరం. ఎందుకంటే ఏ పెట్రోల్ బంక్ అయినా సరే 24 గంటలు తెరిచే ఉండాలి. ఎందుకంటే
అంబులెన్స్లు వస్తాయి, హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు వస్తారు, రైల్వే స్టేషన్ నుంచి వచ్చే వాళ్ళు వస్తారు, ఎవరికైనా సరే. అలాగే ఇది ఉండటం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఏదైనా ఫెస్టివల్స్లో 2-3 రోజులు సెలవులు వస్తాయి, మీ ఇంట్లో సిలిండర్ ఉండి అయిపోయి ఉంటుంది, అందరికీ కాదు కొంతమందికైనా అవుతుంది. అలాంటి సందర్భంలో మీరు దీన్ని వాడుకోవచ్చు. మీరు దీని కాస్ట్ ఉంటుంది 750 రూపాయలకి ఎంత కాస్ట్ ఉంటుంది. ఆ కాస్ట్ ఇచ్చేసి తీసుకెళ్ళిపోవడమే. అంటే మీరు ఒకసారి కనుక ఈ సిలిండర్ కొనేసుకున్నారనుకోండి, మీరు ఎంటీ ఇచ్చేసి ఫుల్ తీసుకెళ్ళిపోవచ్చు. మొత్తం అంతా కలిపితే 1400 ఎంతో. మీరు డాక్యుమెంటేషన్ జస్ట్ ఊరికి ఒక ఆధార్ కార్డు ఫోటో స్టాట్ ఇస్తే చాలు, అంతే. ఇంకా అంతకన్నా ఆధారాలు ఏమి మాకు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఉన్న ఫెసిలిటీస్ మీరు అడుగుతున్నారు కానీ చెప్తున్నాను. సో అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ చెప్పాలి, వినియోగదారులు మోసపోకుండా ఉండేటటువంటి స్టిక్కర్లన్నింటినీ నేను అక్కడ ప్రొవైడ్ చేశాను. చిన్న చిన్న అక్షరాలు ఇంగ్లీష్లో ఉంటే కూడా చాలామంది పాల వ్యాపారస్తులు కానీ, కూరగాయల వ్యాపారస్తులు కానీ, చాలామంది ఇలిటరేటెడ్ పీపుల్ కూడా వస్తారండి. అంటే వాళ్ళు రోడ్డు మీద వర్తకులు కానీ, అరటిపళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి రాదు పాపం. అందుకని వాళ్ళకి తెలుగులో అర్థం అవడం కోసం అని చెప్పి నేను అన్ని నాదల్స్ దగ్గర 12 నాదల్స్ దగ్గర ప్రొవైడ్ చేశాను. అలాగే కార్పొరేషన్ నేను ఇచ్చే ఫెసిలిటీసే కాకుండా కార్పొరేషన్ మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తుంది అనేది కూడా మీకు చెప్పాను, ఎక్స్ట్రా రివార్డ్ పాయింట్స్. అది నేను చెప్పటం కాకుండా అన్ని చోట్ల అంటించాను. ఎందుకు నేను తెలుగులోను ఇంగ్లీష్లోనే అంటించానంటే రేపొద్దున మీరు ఎవరన్నా చదివి ఏమంటే ఇదేదో ఉంది నాకేంటి అని ఎవరన్నా అడుగుతారు కదా. సో అందుకోసం మెయిన్గా ఏంటంటే స్వచ్ఛ భారత్. ఇప్పుడు రోడ్డు పక్కన ఎవరో టాయిలెట్స్కి వెళ్లకుండా, యూనిట్స్కి వెళ్లకుండా ఉండటం కోసం ప్రతి 19 కిలోమీటర్లకి నేషనల్ హైవే మీద కూడా పెట్రోల్ బంక్ ఉందండి ఈ దేశంలో. అట్లాగే సిటీలో కూడా మీకు ప్రతి 2 కిలోమీటర్కి ఉంది. సో ఈ పెట్రోల్ బంకుల్లో ఉండేటటువంటి టాయిలెట్స్ని స్త్రీలు ఉపయోగించుకునేందుకు సపరేట్గా మీకు టాయిలెట్ బ్లాక్ అని పెట్టాను, అక్కడ తీసుకోవచ్చు. సిమిలర్లీ లేడీస్కి, జెంట్స్కి. అలాగే ఈ స్వచ్ఛ భారత్ బోర్డు ఈ 127-659 అనేది నా కోడ్ అండి. మీకు బాగున్నాయా లేదా ఇదిగోండి, ఇటు పక్కన ఇంగ్లీషు, ఇటు పక్కన తెలుగు. మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు, నెంబర్లు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మీరు టాయిలెట్కి వచ్చేటప్పటికి అటు పక్కన మీరు ఇందాక చూసారు లేడీస్ టాయిలెట్, ఇదిగోండి జెంట్స్ టాయిలెట్. మీరు టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ డోర్ ఉండాలి, తలుపు ఉండాలి. ప్యాత్ లాక్ అంటాం, చాలా మందికి తెలియదు. ప్యాత్ లాక్ అంటే ఏంటి అంటే అడుగుతారు. ఈ వెనకాల కూడా నాకు తలుపు వేసుకునే అవకాశం ఉందా లేదా అంటే మీరు లోపలికి వెళ్ళి ఇది వేసుకుని నేను లోపలికి చేస్తాను. సో ఈ గడి వేసుకుని లోపల కూడా గడి వేసుకునే ఫెసిలిటీ ఉండాలి. ఈ గడి ఊడిపోతాయి కొన్ని చోట్ల, అప్పుడు అతను లోపల యూజ్ చేస్తూ ఉంటాడు, ఇంకొకళ్ళు వెళ్ళిపోతారు కదా, అలా వెళ్ళకూడదు. సో పెట్రోల్లో కూడా ఏంటంటే మీకు నార్మల్ పెట్రోల్ ఉంటుంది, బ్రాండెడ్ పెట్రోల్ కూడా ఉంటుంది. ఈ బ్రాండెడ్ పెట్రోల్ అనే దాన్ని మనం XP95 అంటాం. ఎస్, XP95. మన ఇండియన్ ఆయిల్కి వచ్చేటప్పటికి XP95 అంటాం. దీనికి ఏంటంటే ఆక్టైన్, దీంట్లో ఉండేటటువంటి ఆక్టైన్ వల్ల ఏమవుతుందంటే మీకు ఇంజన్ రక్షణ ఎక్కువగా చేస్తుంది. తద్వారా మీకు ఏమవుతుందంటే క్విక్ స్టార్ట్. మీరు ఏంటంటే కొట్టుకోకర్లా ఎక్కువసేపు ఒక స్విచ్ ఆఫ్, మామూలుగా బటన్ నొక్కితే స్టార్ట్ అయ్యే ఇంజిన్లు ఉన్నాయి, సెల్ఫ్ స్టార్ట్ ఉంది, క్విక్ రాడ్తో కొట్టే ఉన్నాయి కదా. ఏదైనా కానీ సత్వరం స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక లేయర్ ఫామ్ అవటం వల్ల ఏంటంటే ఈ ఆక్టైన్ అనేది మీకు పెట్రోల్లో నాణ్యత ఎక్కువ వచ్చి మీకు మైలేజ్ కూడా 1 లీటర్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా నేనైతే చెప్పగలను 3 నుంచి 5 కిలోమీటర్ల మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది, అదనంగా వస్తుంది. కానీ వ్యత్యాసం వచ్చేటప్పటికి మీకు దానికి దీనికి వచ్చేటప్పటికి ఒక 7 రూపాయల దగ్గర వ్యత్యాసం ఉంటుంది నార్మల్ పెట్రోల్కి దీనికి. ఆ 7 రూపాయల వ్యత్యాసం మీకు ఇంజన్ రక్షణకు ఉపయోగపడుతుంది, మైలేజ్లోనూ మీకు కవర్ అయిపోతుంది. సో ఇది బ్రాండెడ్ ఫ్యూల్కి దీనికి ఉన్న వ్యత్యాసం. నార్మల్ గాలి, నార్మల్ ఎయిర్కి, నైట్రోజన్ ఎయిర్ అనేది ఏంటంటే ఒక పేషెంట్ని ఐసీయూలో పెట్టినప్పుడు మనం అతనికి ఒక ఆక్సిజన్ ఎక్కిస్తాం. అతను మనం వెళితే కూడా ఏమంటారు, మీరు ఎక్కువ మంది రాకండి, లేకపోతే మాస్క్ పెట్టుకుని డ్రెస్ వేసుకెళ్ళండి అంటారు. అంటే మన నుంచి అతనికి ఏం వెళ్ళకూడదని, మనం వదిలేటటువంటి గాలి అతను పీల్చకూడదని. సో అతనికి పంపించేది ఒక ప్యూర్ ఎయిర్ పంపిస్తారు. గాలిలో నీరు ఉండేది అనేది వాస్తవం, గాలిలో నీళ్లు ఉంటాయి. సో ఆ నీరు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఒక లారీ కానీ ఒక బస్సు కానీ ఎక్కడైనా మీకు పార్కింగ్ చేసినప్పుడు చూస్తే ఈ ఆయిల్ ట్యాంక్తో పాటు పక్కన ఎయిర్ ట్యాంక్ అని కూడా మీరు గమనిస్తారు. ఆ ఎయిర్ ట్యాంక్ మీద క్లీనర్కి అర్థం కావాలనే ఉద్దేశంతో లోకల్ భాషలో, మన ప్రాంతీయ భాషలో ప్రతిరోజు నన్ను గమనింపము అని రాస్తాడు. ఎందుకని ఏమిటి గమనించేది అని అనుకుంటారు. అంటే ఏంటంటే నేను లోపల నాకు నీళ్లు ఉన్నాయి, నువ్వు తీసేసే అని చెబుతుంది. ఆ నీళ్లు తీయకపోతే ఏమవుతుంది, పేలిపోతుంది, అందువల్ల గడ్డగట్టేస్తుంది. ఇప్పుడు మీరు ఏసీ వేసుకుని పడుకుంటారు ఇంట్లో, మీకు చల్లగానే ఉంటుంది. కానీ ఏసీ పనిచేస్తున్నంతసేపు వెంట పైపులోంచి నీళ్లు ఎడతాయి, బయటకు వెళ్ళిపోతాయి. సో మీకు కూలింగ్ని అందజేస్తూ దాంట్లో ఉండే వాటర్ని అది కన్జ్యూమ్ చేసుకుని బయటికి పంపించేస్తూ ఉంటుంది. సో మనకు వచ్చేటప్పటికి ఒకటే కంప్రెషర్ 5 HP ఉన్నా దాని నుంచి మనం నైట్రోజన్ ఎయిర్, నార్మల్ ఎయిర్ పెట్టాం. ఈ నార్మల్ ఎయిర్లో ఏమవుతుందంటే వాటర్ కూడా ఉంటుంది,
అంటే తేమ శాతం నీళ్లు ఉండవు. నీ వాటర్ అంటే నీళ్ళే కాదు, తేమ శాతం అంటే నీటితో కూడినటువంటి ఒక పదార్థం ఉంది. మీకు నైట్రోజన్లోకి వచ్చేటప్పటికి ఆ పదార్థం ఉండదు. అందుకనే ఇప్పుడు వచ్చే కార్లలో ట్యూబ్లెస్ టైర్లు అంటాం. ఈ పాతకాలంలో ట్యూబులు ఉండేవి, ఇప్పుడు ఏంటి ట్యూబులు లేవు, ట్యూబ్లెస్ టైర్లు. ఈ ట్యూబ్లెస్ డైరెక్ట్గా నైట్రోజన్ ఎయిర్ పెట్టడం వల్ల ఏంటంటే దీంట్లో తేమ శాతం లేదు కనుక మీరు 3 నెలలకు ఒకసారి గాలి చెక్ చేయించుకోవచ్చు. అదే తేమ శాతం ఉన్నట్టు అనుకోండి, మీరు 10 రోజులకో 15 రోజులకో ఒకసారి గాలి వల్ల మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. యా, అదేంటంటే నైట్రోజన్ మూలంగా అని కాదు, మామూలుగా ఏంటంటే టైర్లో గాలి తక్కువ ఉందనుకోండి, ముందు టైర్లో 30 మీ స్పెసిఫికేషన్స్ ఇస్తారు వెహికల్కి. ప్రతి వెహికల్కి స్పెసిఫికేషన్ ఉంటుంది. ఆ బండి తయారు చేసినప్పుడే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ బండికి ఏ రకమైనటువంటి ఇంజిన్ ఆయిల్ వాడాలి, ఈ బండికి ఉండేటటువంటి టైర్లు ఏమిటి, దీనిలో ఎంత గాలి పెట్టాలి, ముందు చక్రాలకి వెనక చక్రాలకి ఎంత గాలి ఉండాలి అనేది ఉంటుంది. ఆ పరిణామాలకి అనుగుణంగా మీరు పెట్టించుకోవాలి అక్కడ. అప్పుడు ఏమవుతుందంటే గాలి మీరు ఎంత ఉంచాలో అంత ఉంచినందువల్ల అధికంగా లోడ్ మీకు తీసుకోదు. ఇప్పుడు మనం 5 సీటింగ్ కెపాసిటీ కాకుండా 12 మంది కూర్చున్నాం అనుకోండి, ఏం చేస్తుంది, లోడ్ ఎక్కువ తీసుకుని పెట్రోల్ని ఎక్కువగా కాల్చేస్తుంది. అది పెట్రోల్ ఎక్కువగా కాలిపోతుంది, అందువల్ల మైలేజ్ మీకు తక్కువ వస్తుంది. సిమిలర్లీ గాలి కూడా మీకు టైర్లలో తక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే బండి మీద లోడ్ ఎక్కువ పడిపోతుంది. ఆ లోడ్ ఎక్కువ ఇంజిన్ మీద లోడ్ ఎక్కువ అయిపోయి మీకు ఈ పెట్రోల్ దహనం అయిపోతుంది. ఈ దహన ప్రక్రియ ఎక్కువ జరిగేటప్పటికి మైలేజ్ మీకు తక్కువ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకు పాతకాలంలో మనం సైకిల్ తొక్కే రోజుల్లో పంచర్ అయిందనుకోండి, ఆ సైకిల్ పంచర్ టైర్ వేసినప్పుడు ఏం చేసేవాడు, ఒక పౌడర్ లాంటిది కూడా రాసేవాడు. ఎందుకని, ఆ రిమ్ తుప్పట్టకుండా ఈ తేమ శాతం కూడా అది పౌడర్ పీల్ చేసుకుంటుంది అని. ఇప్పుడు కార్ టైర్ని ఎవరు పెట్టగలరు, పౌడరు పెట్టలేరు. అందుకని ఏం చేశారంటే ఇప్పుడు నైట్రోజన్ ఎయిర్ అనేది తీసుకొచ్చారు కొత్తగా. ఆ నైట్రోజన్ ఎయిర్ వల్ల ఏంటంటే మీకు ఎక్కువ కాలం వరకు మీరు గాలి చెక్ చేయించక్కర్లేదు, తొందరగా గాలి పోదకుండా ఉంటుంది. తర్వాత మీకు మైలేజ్ కూడా దాని ద్వారా కూడా కొంత మైలేజ్ని మీకు పెంచుతుంది. అంటే ఇందాక మనం మాట్లాడుకుంటూ ప్రతి కుండీలో కూడా కనీసం 35 కుండీలు ఖచ్చితంగా ఉండాలి. వీటి వల్ల కూడా కొంత కాలుష్యం తగ్గుతుంది. ఎందుకంటే అండి మీకు ఇప్పుడు మన పెట్రోల్ బంకుల్లో మొక్కలు ఎందుకు పెంచాలి అనేది ఏంటంటే, మీకు మన ఇన్ని వాహనాలు వస్తాయి. ఈ వాహనాలన్నిటికీ సైలెన్సర్లోంచి మీరు చూడండి, ఆ సైలెన్సర్లోంచి బోల్డ్ అంత పొగ వస్తూ ఉంటుంది. కాలం చెల్లిన వాహనాలు వాడటం వల్ల కొంత వస్తుంది. మామూలుగానే ఈ పెట్రోల్ కాలిపోతూ బండి ముందుకెడుతుంది కనుక కొంచెం పొగ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ పొగను అరికట్టడం కోసం మనకి డివైడర్ల మీద గవర్నమెంట్ ఎలాగైతే మొక్కల్ని పెంచిందో అలాగే ఈ పెట్రోల్ బంక్లో కూడా ఎక్కువగా కాలుష్యం అనేది వస్తుంది. ఈ కాలుష్యం నివారించడం కోసం అనేది మనకి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక దిశానిర్దేశం చేశాయి. అంటే కనీసం ఒక ఆక్సిజన్ రిలీజ్ చేసేటటువంటి మొక్కల్ని ఒక 35 మొక్కలు మినిమం ఉంచాలి అని. ఉంచకపోతే అది నేరమే, అఫెన్సే. అంటే మనకేంటంటే మేజర్ అఫెన్సెస్, మైనర్ అఫెన్సెస్ అనేది క్లియర్ కట్గా రూలింగ్ ఇచ్చారు. ఇది మైనర్ అఫెన్సెస్లోకి వస్తుంది. ఏదైతే మైనర్ అఫెన్స్లోకి వస్తాయంటే 24 గంటలు పెట్రోల్ బంకు తీసి ఉంచకపోయినా, మీరు ఏ టైంలో వచ్చినా పెట్రోల్ కానీ డీజిల్ కానీ మీకు ఇవ్వలేకపోయినా, గాలి 24 గంటలు మీకు అందుబాటులో లేకపోయినా, టాయిలెట్స్ మీకు 24 గంటలు అందుబాటులో లేకపోయినా, ఫస్ట్ ఎయిడ్ కిట్ నేను 24 గంటలు అందుబాటులో ఉంచకపోయినా, మంచినీళ్ళు తాగడానికి పనికొచ్చేటటువంటి మంచినీళ్ళు మీకు 24 గంటలు అందుబాటులో ఉంచలేకపోయినా, మీ సెల్ ఫోన్ పనిచేయకపోతే నేను ల్యాండ్ ఫోన్ మీకు ఇవ్వకపోయినా, దీస్ ఆర్ ఆల్ కమింగ్ అండర్ ది మైనర్ అఫెన్సెస్. అట్లాగే ఈ మొక్కలు అనేది కూడా మీకు పెంచకపోతే మైనర్ అఫెన్సెస్. కారణం ఏంటంటే ఈ మొక్కలు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వాహనాలు నిలబడతాయి, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, పెట్రోల్ తీసుకుంటారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, ఈ పొగ వస్తూ ఉంటుంది. ఈ కాలుష్యాన్ని నివారించడం కోసం ఈ ఆక్సిజన్ రిలీజ్ చేసేటటువంటి మొక్కల్ని మనం ఇక్కడ పెట్టాలి. అందులో భాగంగానే మనకు పరిసరాల్లోనే పెట్టుకోవాలి. కొంచెం అవకాశం ఉన్నంత వరకు కూడా ఇప్పుడు నా పెట్రోల్ బంక్ గోడ పక్కన చూడండి ఎన్ని మొక్కలు పెట్టాను. అవి పెద్ద పెద్ద వృక్షాలు అయినాయి, మీరు గమనించవచ్చు ఎన్ని వృక్షాలు అయినాయి అవి. ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టినవి, ఎందుకంటే గ్రీనరీ ఒకటి, ప్రకృతి అందం ఒకటి, ఆరోగ్యం, మంచి ఆక్సిజన్ ఇస్తాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ సిఎన్జి వెహికల్స్ కానీ సిఎన్జి బండ్లు కానీ ఎక్కువ వినియోగంలోకి రావడం జరిగింది. ఇప్పుడు సిఎన్జిని కూడా బ్రేక్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి కదా. ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక పెట్రోల్ బంక్ రన్ చేయడానికి రాను పెట్రోల్ బంకుల యొక్క ఆవశ్యకత కూడా తగ్గే పరిస్థితి లేకపోలేదు కదా. దీన్ని ఇప్పుడు అది మీరు చెప్పింది ఆహ్వానించదగినటువంటి విషయం. ఎందుకంటే మనకి వనరులు తగ్గిపోతున్నాయి, ఇంధనాన్ని తగ్గించుకోవాలి మనం, అది చాలా ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మన సంపదని ఎక్కువ మొత్తాల్లో విదేశాలకు ఇచ్చేసి మనం వీటిని దిగుమతి చేసుకోవడం వల్ల మనం నష్టపోతుంది దేశం ఆర్థికంగా.
సో దాన్ని ఆహ్వానించదగిన పరిమాణం. అయితే పెట్రోల్ బంకుల్లో ఏం చేస్తారంటే ఇప్పటికే మన పెట్రోల్ బంకులన్నింటిలోకి సిఎన్జీలు వచ్చేసాయి, ఆల్రెడీ సిఎన్జీస్ వచ్చేసాయి. ఇంకా మీకు రాబోయే రోజుల్లో ఏమవుతాయంటే ఎలక్ట్రికల్ వాహనాలు కూడా వస్తున్నాయి కనుక, బ్యాటరీ వాహనాలు కూడా వస్తున్నాయి కనుక మీకు ఇందాక చెప్పినట్టుగానే పెట్రోల్ బంకులోకి ఎల్పిజి సిలిండర్లు వచ్చాయిగా. ఎల్పిజి సిలిండర్లు ఎలాగైతే తీసుకొచ్చామో రాబోయే రోజుల్లో ఇదే ఈ ఎల్పిజి సిలిండర్ల లాగానే ఇక్కడి నుంచి అక్కడ దాకా ఒక 20 ఛార్జర్లు కూడా పెట్టేస్తాం. ఇదే మారుతుంది, దీని స్వరూపమే చేంజ్ అవుతుంది. ఈ ట్యాంకుల్లోకే గ్యాస్ వెళ్తుంది. పెట్రోల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ వచ్చినట్టు సిఎన్జి కింద కన్వర్ట్ అయిపోతాయి. అట్లాగే ఎలక్ట్రికల్ వాహనాల కోసం ఒక 20 ఛార్జర్లు ఉంటాయి. తర్వాత మీకు అమెరికాలోకి వచ్చేటప్పటికి టెస్లా కార్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ నేను కూడా డ్రైవ్ చేశాను. నాకు లైసెన్స్ ఉందా పాడా ఏం లేదు, ఊరికే నేను ఒక సీట్ కూర్చుంటాను, అంతా ఫీడ్ చేసేస్తే అది వెళ్ళిపోతూ ఉంటుంది ఊరికే. అది ఎక్కడ మార్క్ చేస్తే అక్కడికి వెళ్ళి అవుతుంది. సో దాంట్లో ప్రయాణం చేస్తూనే ఇంట్లో తాళం వేసేసుకోవచ్చు ఇంటికి. దాంట్లో ప్రయాణం చేస్తూనే మరి ఇంట్లో ఏమన్నా స్విచ్లు ఆపేయాలంటే ఆపేసేయచ్చు. దాంట్లో ప్రయాణం చేస్తూనే సినిమా చూసుకోవచ్చు. దాంట్లో టెస్లాలో వాట్నాట్ అన్నీ ఉన్నాయి. సో అలాంటిది కూడా మనకి ఈ దేశాల్లోకి దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. వాటికల్లా ఏంటంటే 370 కిలోమీటర్ల వరకు ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు మీకు ఇంటికి వచ్చేటటువంటి పవర్ ఒకటి, హౌస్ హోల్డ్ ఐటమ్స్ మీకు ఉంటే 4 ఏసీలు ఉంటాయి, లేకపోతే 3 ఏసీలు ఉంటాయి, లేకపోతే 2 ఏసీలు ఉంటాయి, వాషింగ్ మెషిన్ ఉంటుంది, టీవీ ఉంటుంది, లేకపోతే ఇంకేదో అంటే ఎంత లోడ్ అయితే ఉందో అంత లోడ్కి సరిపడా 3 ఫేజ్ సప్లై మీకు ఏదో ఇస్తారు మ్యాక్సిమం. అదే పెట్రోల్ బంక్ వచ్చేటప్పటికి ఇంకొంచెం వోల్టేజ్ ఎక్కువ ఇస్తారు, హై వోల్టేజ్. సిమిలర్లీ మీకు ఈ కార్లు ఉన్నాయనుకోండి, ఈ టెస్లా కార్లు ఉన్నాయనుకోండి, అక్కడ ఖచ్చితంగా మీరు లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ తీసుకుని ఎలక్ట్రిసిటీ ఇన్స్పెక్టర్ వస్తాడు, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ వచ్చి ఆ లోడ్ అంతా క్యాలిక్యులేట్ చేసి ఈ కారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎంత లోడ్ కావాలో, ఎంత కేబుల్ వాడాలి, అన్నీ వాడామా లేదా చూసి సర్టిఫికేట్ ఇచ్చి మనకి ఇస్తారన్నమాట, లేకపోతే కేసు అవుతుంది. సో అలాంటి వాతావరణం మన భారతదేశంలో కూడా రావాలి. అంతేగాని మనం ఏదో ఒక ఎలక్ట్రికల్ కారు బండి కొనేసి మన ఇంట్లోనే ఉన్న పవర్కి డొమెస్టిక్ సప్లై అది. ఇప్పుడు ఈ దేశంలో ఈ సిటీలో కూడా జరుగుతున్నటువంటి అతిపెద్ద నేరం ఏంటంటే నేనైతే అదే చెప్తాను, దేర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్ ఎట్ ఆల్. నేరమే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటికి దాని మీద పర్యవేక్షించాల్సిన అథారిటీ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ డ్యూటీ. ఇప్పుడు మీకు ఒక పెట్రోల్ బంక్, మీరు అడిగిన పాయింట్ వాల్యుబుల్ పాయింట్ అడిగారు. ఇప్పుడు పెట్రోల్ బంక్కి నేను అప్లై చేసుకున్నాను, లేకపోతే ఎవరో అప్లై చేశారు. అప్లై చేసుకున్నప్పుడు అది ముందు మనం జిల్లా మ్యాజిస్ట్రేటు, జిల్లా కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అబ్లిక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పంపించినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఒక కాపీ ఫైర్ డిపార్ట్మెంట్కి ఇస్తారు, ఒక కాపీ ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్కి ఇస్తారు, ఒక కాపీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇస్తారు, ఒక కాపీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తారు, ఒక కాపీ రెవెన్యూ వాళ్ళకి ఇస్తారు, ఒక కాపీ నేషనల్ హైవేస్కి ఇస్తారు. ఇన్ని డిపార్ట్మెంట్లకు వెళ్తుంది మీ అప్లికేషన్. వెళ్ళి ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు మిమ్మల్ని డీలర్గా నిర్ధారించాము, ఇతనికి ఇవ్వడానికి మీ నుంచి అనుమతి కావాలి, ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని అడిగితే ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్ని డిపార్ట్మెంట్లకు పంపిస్తారు. వాళ్ళు నేషనల్ హైవేస్ వాళ్ళు ఏం చేస్తారంటే భవిష్యత్తులో ఈ జాతీయ రహదారిని ఇంకేమైనా పెంచేటటువంటి ప్రతిపాదన ఉంటే ఈ పెట్రోల్ బంక్ అడ్డమవుతుందా, ఆ కోణంలో ఆలోచిస్తారు. ఆర్ఎన్బి వాళ్ళు కూడా అదే రకంగా ఆలోచిస్తారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, నేను ఇక్కడ ఇచ్చినటువంటి ట్రాన్స్ఫార్మర్కి ఈ లోడ్ సరిపోతుందా, ఇతను ఎన్ని పంపులు పెడతాడు. ఇప్పుడు సపోజ్ పెట్రోల్ బంక్ ఉందనుకోండి, మీకు చూపించినటువంటి ప్రతి పెట్రోల్ పంపులోనూ 1/2 HP మోటార్ ఉంటుంది, అలాగే ఇది 25 kV జనరేటర్ ఉంటుంది, అలాగే మీకు ఇందాక ఎయిర్ గేజ్ చూపించాను 5 kV జనరేటర్ ఉంటుంది, 5 HP జనరేటర్ ఉంటుంది, అలాగే ఈ వాటర్ ట్యాంక్కి ఒక 1/2 HP మోటార్ ఉంటుంది. ఈ లోడ్ క్యాలిక్యులేషన్ అనేది కావాలి. ఈ లోడ్ క్యాలిక్యులేషన్ అంటున్నది ఈ ఏరియాలో అంత కేబుల్స్ ఉన్నాయా లేదని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆయన చూసుకోవాలి. నేషనల్ హైవేస్ వాళ్ళు అలాగే చూడాలి, వీళ్ళు ఎలా చూడాలి, ఆర్ఎన్బి వాళ్ళు చూడాలి, రెవెన్యూ వాళ్ళు ఏం చేయాలి, ఇది అసైన్డ్ ల్యాండా, లేకపోతే సీలింగ్లో ఉన్న ల్యాండా, లేకపోతే ఈ పక్కన రెసిడెన్షియల్ ఏరియా ఉందా, ఇవన్నీ చూసుకుని వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో అనుమతి ఉండాలా. సుమారుగా మీకు అంటే కనపడకుండా ఒక యూనివర్సిటీకి వచ్చేటప్పటికి 7 డిపార్ట్మెంట్లు, మొత్తంగా వచ్చేటప్పటికి ఈ ట్రేడ్కి 14 డిపార్ట్మెంట్తో లింక్ ఉంటుంది. అనుమతి 7 డిపార్ట్మెంట్లది కావాలి. ఒకసారి వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత మిగతా 7 డిపార్ట్మెంట్ రంగంలోకి వస్తాయి. ముందు అనుమతి కోసమే 7 డిపార్ట్మెంట్లు, నేషనల్ హైవేస్, ఆర్ఎన్బి, ఎలక్ట్రిసిటీ, పోలీసు, ఫైరు, ఎక్స్ప్లోజివ్, రెవెన్యూ ఏర్పాటు చేయడానికి ఇవి నిర్వహణకి మళ్ళీ మీకు ఇప్పుడు మనకి భారతదేశంలో జిఎస్టీ ఉంది, కానీ పెట్రోల్ డీజిల్ మీద ఇంకా వ్యాట్లోనే ఉన్నాం. ఈ దేశంలో వ్యాట్లోకి రాని ఉత్పత్తులు 2 ఉన్నాయి, ఒకటి లిక్కర్, 2 పెట్రోల్. ఈ పెట్రోల్ డీజిల్ మీద, లిక్కర్ మీద అంటే నేను రాజకీయాల్లో మాట్లాడను, వ్యాపారం గురించే చెప్తాను, వినియోగదారుల గురించే చెప్తాను. ఎందుకంటే వినియోగదారుల పక్షపాతి నేను.
అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు సే అబౌట్ ది పాలిటిక్స్. బట్ భారతదేశంలో జిఎస్టీ వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా వ్యాట్లోనే కొనసాగుతున్నటువంటి ఉత్పత్తులు నాకు మాత్రమే తెలిసి కస్టమర్కి లాభమా నష్టమా? నష్టమే. కస్టమర్కి అయితే నష్టమే. ఎందుకంటే జిఎస్టీ పరిధిలోకి వస్తే 18%. వేరాజ్ ఇప్పుడు మనం దానికన్నా అధిక మొత్తంలో ట్యాక్స్ పే చేస్తున్నాం. సో ఇది జిఎస్టీ కౌన్సిల్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. వాటి మీద నాకు అంత అవగాహన లేదు కనుక నేను అక్క దీని మీద ఎందుకు ఫోకస్ చేయట్లా? చెప్పకూడదు. అక్క అంటే ఐ మీన్ నిర్మలమ్మ. మీరు అక్క అంటారు, నేను అమ్మ అంటారు. నిర్మలమ్మ. సరే, ఓకే. ఈజ్ ఎ గ్రేట్ లేడీ. ఆఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ టు ది సే అబౌట్ ది పాలిటిక్స్. బట్ యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ కన్సర్న్డ్, వ్యాట్ అనేది ఇప్పుడు పెట్రోల్ బంకులో ఎలా ఉందంటే, నేను అమ్మేటటువంటి ఇంజిన్ ఆయిల్కేమో నేను జిఎస్టీ కడుతున్నా. 1 లీటర్ డబ్బా మీకు అమ్మితేనేమో దాని మీద నేను జిఎస్టీ పే చేస్తున్నాను 18%. అంటే అందులో 9% రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, 9% సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. నేను అమ్మే పెట్రోల్కేమో వ్యాట్లోనే ఉన్నాను, డీజిల్ కూడా వ్యాట్లోనే ఉన్నాను. ఎవరికి నష్టం? అంటే డీలర్కి నష్టమా? డీలర్కి అయితే నష్టమే ఉండదు. ఎందుకంటే మీరు ఆటోమేటిక్గా నష్టపోయేది కన్స్యూమరే, నష్టపోయేది వినియోగదారుడే. సో ఇది మరి కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ కౌన్సిల్లో పెట్టి మరి అన్ని అంటే ఒక నాకు తెలిసినంత వరకు యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ కన్సర్న్డ్, ఒక వస్తువుని జిఎస్టీ పరిధిలోకి తేవడానికైనా, జిఎస్టీ పరిధిలోకి తెచ్చిన వస్తువుని 18% నుంచి 12%, 12% నుంచి 5% తగ్గించాలన్నా జిఎస్టీ కౌన్సిల్ తీసుకోవాలి. ఈ జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్ ఉంటారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీంట్లో సభ్యులు. సో వీళ్ళందరూ మెజారిటీ ఒపీనియన్ కనుక తీసుకుని ఈ పెట్రోలియం డీజిల్ని కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేటైతే కనుక మనం ఈ 109 రూపాయల 21 పైసా ఉన్న పెట్రోల్ వచ్చేటప్పటికి మీకు 80 రూపాయలకి ఇవ్వగలుగుతాం. అంటే దగ్గర 29 రూపాయలు అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. మరి అది ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అనుకోండి. సో పెట్రోలియం ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి, లూబ్రికెంట్స్ని, ఇంజిన్ ఆయిల్స్ని తీసుకొచ్చినాక పెట్రోల్ని డీజిల్ని మాత్రం తీసుకురాలేదు. సో దాన్ని కూడా తీసుకొస్తే మంచిది. ఫైనల్గా అంటే మీకు ఒకటే సార్, ఎప్పుడు ఏది బ్రాండింగు, ఎప్పుడు ఏది లేటెస్ట్ వెహికల్స్ వస్తాయి, వాటికి ఏమి ఇవ్వగలుగుతాను అవి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఎంత సిఎన్జి వచ్చినాయి, లేకపోతే ఎలక్ట్రికల్ వాహనాలు వచ్చాయి, వాటికి కావాల్సినటువంటి సదుపాయాలను మేమేమైనా ప్రొవైడ్ చేయగలిగితే ప్రొవైడ్ చేస్తున్నాము. వినియోగదారులకు ఉన్న హక్కులన్నింటినీ తెలియజేస్తూ బోర్డులన్నీ నేను డిస్ప్లే చేశాను ఓపెన్గానే. వాటికి ఆంగ్లంలో ఉంటే నేను తెలుగులో కూడా అనువదించి పెట్టాను. సో వీఆర్ రెడీ టు సర్వ్ ఎనీ టైమ్ ఎట్ ఎనీ మూమెంట్ ఆన్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.